హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పర్యాటక రంగం మీద మన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దానికోసం బడ్జెట్ కూడా కేటాయించింది. 2025-26 బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు బడ్జెట్ పెంచింది. 3.36 lakhs crores 25-26 బడ్జెట్ పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పుడు 3.41 lakhs crores ఈ 26-27 బడ్జెట్. అంటే బడ్జెట్ పెంచి పర్యాటక రంగం మీద దృష్టి పెట్టి పర్యాటక రంగం ద్వారా పర్యాటక రంగంలో ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగానే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. అయితే ఏ దేశంలోనైనా పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆదాయం పెరగడంతో పాటు దేశానికి ప్రత్యేకమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది. మనం ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల ప్రత్యేకమైన పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వలన వెళ్ళి తిరిగి డబ్బు ఖర్చు చేసి కోటాను కోట్ల రూపాయలు చూసి ఎంజాయ్ చేసి వస్తాం. ఎందుకని? ఆ దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెంది ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్, ప్రత్యేకమైనటువంటి మ్యూజియంస్, ప్రత్యేకమైనటువంటి పార్కులు, ఇలా అనేక రకాలైనటువంటి పర్యాటక రంగంలో అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాం. మరి భారతదేశంలో కూడా పర్యాటక రంగం అంతా అభివృద్ధి చెందితే ఆదాయాన్ని సంపాదించడం ఈజీ అవుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది ప్రజలు పర్యాటక రంగం మీద దృష్టి పెడతారు. పర్యావరణాన్ని ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. నాకు తెలిసి 10 మందిలో 6 ఖచ్చితంగా ఇలాంటి టూర్స్ కు వెళ్తూ ఈ టూర్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ. అయితే పర్వత మార్గాలను అధిరోహించే వారికి, పర్వతాలను అధిరోహించే వారికి, పర్వతాల మీద ఎంజాయ్ చేయాలనుకునే వారికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్, హైకింగ్ కోసం మౌలిక వసతులు విస్తరించబడుతున్నాయి. అలాగే ఈస్టర్న్ ఘాట్స్లోని అరకు వ్యాలీని ఉన్నత స్థాయిలో ఈకో టూరిజం హబ్గా అభివృద్ధి చేయబోతున్నారు. తీర ప్రాంతంలో టర్టిల్స్ అంటే సముద్రం ఒడ్డుకొచ్చి తాబేళ్లు గుడ్లు పెడుతూ ఉంటాయి. తాబేళ్ల ఉత్పత్తిని పెంచడానికి, అలాగే తాబేళ్ల జాతిని అభివృద్ధి చేయడానికి, తాబేళ్ల జాతిని పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోబోతుంది. దానికోసం నియంత్రిత పర్యాటకం, విద్యాపరమైన క్లాసులు నిర్వహించి గైడ్స్కి శిక్షణ ఇచ్చి వాటి అభివృద్ధిని ఎలా పెంచాలనేటువంటి దాని మీద క్లాసులు ఏర్పాటు చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తారు. అలానే ప్రఖ్యాత వారసత్వ ప్రదేశాలని ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 పురావస్తు ప్రదేశాలు ఉంటే వాటిని సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. పురావస్తు శాఖ తవ్వకాలు జరిపేటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ కొత్త ప్రదేశాల్లో తవ్వకాలు జరిపే విధంగా వారిని ప్రోత్సహించబోతున్నారు. అంటే ఈ విధంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వలన వన్ టైం ఇన్వెస్ట్మెంటే పర్యాటక రంగానికి. ఏదైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి, ఇప్పటి వరకు నేను చెప్పింది దేశవ్యాప్తంగా అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి 2581 కోట్లు ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగం మీద కేటాయించినటువంటి బడ్జెట్. అయితే ఏపీలో ఉన్నటువంటి పులికాట్ సరస్సును అభివృద్ధి చేయడం, నాగార్జున కొండను అభివృద్ధి చేయడం, అరకులోని ఇలా ఆంధ్రప్రదేశ్లోనే 3 ప్రాంతాలకే 2581 కోట్లు కేటాయించారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఎంత కేటాయించు అంటారు? ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే పర్యాటకానికి సంబంధించి ఏమీ లేవు. బయట స్టేట్స్ వాళ్ళు వచ్చి చూసే అంత గొప్ప ప్రదేశాలు కూడా ఏమి లేవు. కానీ బయట స్టేట్స్ లో ఉన్నాయి కదా, మరి వాటిని డెవలప్ చేస్తున్నారు కదా. అంటే దేశంలో ఉన్నటువంటి దేనిని డెవలప్ చేసినా భారతదేశం అభివృద్ధి చెందినట్టే కదా. పర్యాటక రంగాన్ని వీక్షించడానికి ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు ఆదాయాన్ని దాంతో పాటు భారతదేశంలో పర్యాటక రంగం బాగుంటుంది అని ప్రపంచ దేశాల ప్రజలు మాట్లాడుకోవటం మొదలు పెడితే ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. ఎవరైనా మన భారతదేశానికి వచ్చాడు అనుకోండి, ఏ వ్యక్తి అయినా వచ్చి భారతదేశంలో పర్యాటక రంగాన్ని చూసాడు అనుకోండి, ఎక్సలెంట్గా ఉంది, బాగా డెవలప్ చేశారు, 26 to 27 బాగా డెవలప్ అయింది పర్యాటక రంగం అనగానే. పర్యాటక రంగానికి సంబంధించి కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన దగ్గర కొత్తగా హంగులు ఆర్భాటాలతో పర్యాటక రంగాన్ని ఇంకా డెవలప్ చేసేటువంటి అవకాశం, వాటన్నిటినీ కూడా భారతదేశం అందిపుచ్చుకోగలగాలి. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించడానికి కారణం కూడా అదే. పర్యాటక రంగంతో కొన్ని దేశాలు కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధిస్తుంది. పర్యాటక రంగం వారి దేశ జీడిపిలో కనీసం 2-3% ఉంటుంది. అంటే పర్యాటక రంగంలో ఇన్కమ్ ఎంత ఉంటుందో ఆలోచించండి. అలానే మన దేశంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందింది అనుకోండి, ఆటోమేటిక్గా మన జీడిపికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో అట్లా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకని ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడం. మీరేమనుకున్నారు? పర్యాటక రంగానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా పర్యాటక రంగం అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే మీ దృష్టికి వస్తే కామెంట్ చేసే ప్రయత్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.